నువ్వు చేసిన పనుల గొప్ప ఫలితాలే నీ మాటకి, నీ మౌనానికి విలువ ఇస్తాయి. అంటే కేవలం మాటలకి ప్రత్యేకించి విలువ అనేది మనం ఎదురు చూడలేం, అనుకోలేం. కానీ ఆ మాటల యొక్క ఫలితం మనకి పనుల ఫలితాల నుంచి వస్తాయి. అంటే ఒక వ్యక్తి ఏదైనా గొప్ప పని సాధించి, గొప్ప ఫలితాన్ని సాధించినటువంటి వ్యక్తికి ఆ వ్యక్తి మౌనంగా ఉన్నా, మాట్లాడిన ఆ ప్రతి మాటకి, ఆ ప్రతి మౌనానికి కూడా ఎంతో విలువ వస్తుంది. అంచేత మాటల కన్నా గూడా పనుల వల్ల ఎక్కువ మనకి ఫలితం వస్తుంది అనేది దీనివల్ల మనం తెలుసుకోవచ్చు. మాటలు ఎన్నైనా మాట్లాడొచ్చు. మాటలు ఎలాగైనా చెప్పొచ్చు. కానీ ఆ మాటలకు కూడా విలువ తెచ్చేది పనుల యొక్క ఫలితాలు. అంటే నువ్వు సాధిస్తున్నటువంటి విజయాలు. నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాలు. ఆ లక్ష్యాల్ని నువ్వు సాధించిన తీరు. అలాగే అనేక పరీక్షలు, అనేక విజయ సాధనలు ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే వీటి నుంచి మనకొచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి ముఖ్యంగా మన మాటకి, మనకి విలువ తీసుకొస్తాయి. అంటే పనులు మీన్స్ లక్ష్యాలు, అలాగే మనం పెట్టుకున్నటువంటి విజయ సాధనాలు, జీవితంలో మనం నిర్ణయించుకున్నటువంటి గమ్యాలు ఇవన్నీ కూడా ఇందులోకొస్తాయి. అంచేత ఏవైతే మనం లక్ష్యాలుగా పెట్టుకుంటున్నామో, గమ్యాలుగా పెట్టుకుంటున్నామో, ఏదైనా సాధించాలని మనము విజయ సాధనకి ఉపక్రమిస్తున్నామో, అవన్నీ కూడా తప్పనిసరిగా విజయాన్ని సాధించవలసినవే అయ్యుంటాయి. అందులో మనకి వచ్చిన గొప్ప ఫలితాలే మనల్ని, మన మాటకి, మన ఉనికికి, మన మౌనానికి కూడా విలువ తీసుకొస్తాయి. అంటే పనుల ద్వారా విజయాన్ని సాధిస్తున్నటువంటి వ్యక్తి ప్రచారం చేసుకోనవసరం లేదు. మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. నేనిది సాధించానని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన గురించి తను ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. పనులే ఆ ప్రచారం చేసే విధానం జరుగుతుంది. అంటే ఆ ఫలితాలే అతన్ని ఉన్నతంగా నిలబడతాయి. మంచి ఫలితం సాధిస్తే ఆ ఫలితం అతని స్థానాన్ని పెంచుతాయి, అతని హోదాని పెంచుతాయి, అతని గౌరవాన్ని పెంచుతాయి, ప్రజల్లో అతని గుర్తింపుని పెంచుతాయి. అంచేత మన మాటకి విలువ రావాలన్నా, మన ఉనికికి విలువ రావాలన్నా, మన మౌనానికి కూడా విలువ రావాలన్నా దృష్టి పెట్టాల్సింది పని మీదే. ఏదైతే మనము లక్ష్యాలుగా, గమ్యాలుగా, విజయం కోసం పెట్టుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద సర్వం మన శక్తులన్నీ కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అందుకని మనము పెట్టుకున్నటువంటి వీటి మీద మన సర్వశక్తులు కేంద్రీకరించినప్పుడు తప్పనిసరిగా వాటి నుంచి మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో మనం గుర్తింపు కోరుకుంటాం, గౌరవాన్ని కోరుకుంటాం, మనల్నందరూ ఆదరించాలని లేదంటే అభిమానించాలని కోరుకుంటూ ఉంటాం. ఇది మనిషి అనిపిస్తూ ఉంటుంది. అయితే వీటి కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం కాదు, ఎలా అభిమానిస్తారు అని ప్రయత్నించడం కాదు, వాళ్ళకేమన్నా మనం ప్రయోజనం కలిగిస్తే మనం అభిమానిస్తారేమో అని ఆలోచించడం కాదు, వాళ్ళకి డబ్బులిచ్చో కానుకలిచ్చో మనల్ని అభిమానిస్తారేమో అన్నవి ఇవన్నీ కూడా నిలబడేవి కావు. తాత్కాలికంగా నువ్వు కానుకిస్తే తాత్కాలికంగా నీ పట్ల కొంత కృతజ్ఞతాభావమో లేదంటే కొంత సంతోషం వ్యక్తపరచవచ్చు. డబ్బులిస్తే కూడా ఆ విధంగానే జరుగుతుంది. కానీ వీటికి మించి మనల్ని అభిమానించాలన్నా, ప్రేమించాలన్నా, గుర్తించాలన్నా కూడా మనం ఎంచుకున్న పనుల్లో మనం సాధించిన విజయాలే అవి కూడా సాధించి పెడతాయి. నువ్వు పెట్టుకున్న ఏవైతే లక్ష్యాలుంటాయో, నువ్వు పెట్టుకున్న గమ్యాలుంటాయో అవే మనం పనులుగా భావిస్తే ఆ పనుల్లో మనం సాధించినటువంటి ఫలితాలే మనం కోరకుండానే మనకి గుర్తింపుని, హోదాని, గౌరవాన్ని, మర్యాదని తీసుకొని వస్తాయి. అంచేత మనం ఎంచుకునే పనులను తప్పనిసరిగా మన సామర్థ్యానికి తగినవి ఉండాలి. అలాగే
గొప్ప పనులు మనం చేపట్టినప్పుడు ముందు సామర్థ్యాన్ని కూడా పెంచుకునే విధానం చూసుకోవాలి. గొప్ప పని మనకి కావాలి, ఆ పని జరగాలి మన వల్ల, ఆ పని విజయం సాధించాలన్నట్లయితే శక్తి సరిపోతుందా లేదా? సామర్థ్యం సరిపోతుందా లేదా? లేకపోయినట్లయితే సామర్థ్యాన్ని ముందు పెంచుకోవాలి. పూర్వం ఏదైనా కోరిక ఉంటే మన పౌరాణిక సినిమాల్లో వాటిల్లో వాళ్ళ శక్తికి మించింది అయితే వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు చేసి కొత్త శక్తులు సాధించుకొనొచ్చి అప్పుడు ఆ ఆ యుద్ధానికి కానీ, ఆ కార్యక్రమానికి కానీ ఉపక్రమిస్తూ ఉండడం మనం చూస్తాం. అలాగే ఇక్కడ కూడా మన సామర్థ్యం సరిపోదు అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం అదనపు శక్తిని సాధించి తీరవలసిందే. సాధించి అప్పుడు మనం ఈ లక్ష్యానికి వెళ్ళినట్లయితే దాని నుంచి మనకి మంచి ఫలితం వస్తుంది. మన యొక్క ఉన్నతి పెరుగుతుంది. మన మాటకి గౌరవం, మన మౌనానికి గౌరవం కూడా పెరుగుతుంది. కాబట్టి పనులు చేపట్టినప్పుడు తప్పనిసరిగా మన సామర్థ్యాన్ని కూడా అంచనా వేసుకోవాలి. ఎంచేతంటే ఒక పని పెట్టుకుంటే సాధించి తీరాలి. ఎందుకంటే సాధించకపోతే ఒక వైఫల్యం, ఆ వైఫల్యం ద్వారా కొంత మానసికమైనటువంటి నిరాశ, నిస్పృహ ఇవన్నీ కూడా కలగడం ద్వారా చెయ్యబోయే మరొక పనికి ఇవి అడ్డంకిగా మారే అవకాశం ఉంటుంది. నిరాశని కలిగిస్తాయి, వెనక్కి లాగుతాయి. అలాంటిది కాకుండా ఎంచుకున్న పని కరెక్ట్‌గా మన సామర్థ్యానికి సరిపోతుందా లేదా? ఒకవేళ సరిపోదు అనుకుంటే మనం ఆ పనిని అలా పెట్టి మన సామర్థ్యాన్ని ముందు ఇంప్రూవ్ చేసుకోవాలి. మన శక్తుల్ని, మన యుక్తుల్ని కొత్తగా సాధించుకొని అప్పుడు యుద్ధం చేసినప్పుడు, అప్పుడు ఆ లక్ష్య సాధనగా వెళ్ళినప్పుడు మనకు అందులో విజయం లభిస్తుంది. ఇలా చేస్తే తప్పనిసరిగా విజయం లభిస్తుంది. అంచేత ఎం ఏదో ఒక దృష్టితో చూద్దాం, విజయం లభిస్తే సరే సరే లేకపోతే లేదు అని ఏవో ఒక ఉదాహరణలో, సామెతలో చెప్పుకుని నీ సామర్థ్యానికి మించి సరిగ్గా చూసుకోకుండా ముందుకెళ్ళినట్లయితే కేవలం అది ఫెయిల్ అవ్వడం ఒక్క విషయమే కాదు. ఆ విషయం ఒకటో ఫెయిల్ అవ్వడమే కాదు. అది తర్వాత చేయబోయే ప్రయత్నాలు అన్నిటి మీద దాని ప్రభావం చూపిస్తుంది. మనసులో గూడు కట్టుకున్న ఆ నిరాశ ఉండి అన్నిటికీ అడ్డుపడుతూ ఉంటుంది. అది పెరిగిపోతూ ఉంటుంది. అన్నిటికీ అడ్డుపడుతూ ఉంటుంది. శక్తులకు అడ్డుపడుతూ ఉంటుంది. ఉత్సాహానికి అడ్డుపడుతూ ఉంటుంది. తర్వాత పెట్టుకున్న గమ్యాన్ని కూడా నీరసపరుస్తుంది. ఏమి పనికి రాకుండా చేసేయగలదు కూడా తీవ్రమైతే. అంచేత తప్పనిసరిగా చేస్తున్న పని ఫలితమే మనకి ఒక లైఫ్ ఇస్తుంది కాబట్టి ఆ ప్రతి చిన్న పని గాని, పెద్ద పని గాని ఏదైనా సరే మన సామర్థ్యానికి తగిందా లేదా ముందు అవగాహనతో ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత సరిపోతుంది అనుకుంటే ముందుకెళ్ళొచ్చు. మన సామర్థ్యానికి మించి ఉంది అయినా మనం సాధించాలి అనుకుంటే తప్పనిసరిగా కొత్త శక్తులు, కొత్త యుక్తులు, కొత్త అస్త్రాలు, శస్త్రాలు సాధించవలసిందే. అప్పుడు మాత్రమే అందులో మనం విజయం సాధించగలం. అది పద్ధతి మనం మనం పురాణ కథల్లో కూడా అనేకమైన వింటూ ఉన్నాం. సామర్థ్యం సరిపోనప్పుడు వేరే రకంగా తపస్సు చేసి కొత్త శక్తులు సాధించుకుని నిర్ధారకెళ్ళడం మన ఇతిహాసాల్లో మనం గమనించాం. అంచేత అటువంటి విధానం చేపట్టి పెట్టి ఉన్న లక్ష్యం మనం సాధించవచ్చు, విజయం సాధించవచ్చు. అయితే ఇక్కడ తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడంలో పొరపాటు పడితే ప్రయత్నం పదే పదే చేయాల్సొస్తుంది. ప్రతిసారి అపజయం లభిస్తుంది. దానివల్ల తీవ్రమైన నిరాశ లభిస్తుంది. ఇష్టం స్థాయి ఎక్కువగా ఉన్నంతసేపు ఆ నిరాశతో పోరాడుతూ కూడా ముందుకెళ్ళొచ్చు గానీ, అది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఎంచేతంటే ఈ ఈ నిరాశ వల్ల వైఫల్యం వల్ల ఏర్పడ్డ నిరాశ వల్ల మనసులో అనేక శక్తులు తగ్గిపోతాయి. అది ఊరికనే ఉండదు ఆ వైఫల్యం. అన్నిటి మీద తన ప్రభావాన్ని చూపిచ్చి అన్ని శక్తుల్ని తగ్గిస్తుంది, ఉత్సాహాన్ని తగ్గిస్తుంది, నిరుత్సాహాన్ని పెంచుతుంది, నిరాశని పెంచుతుంది. ఒక అనారోగ్యకర వాతావరణం మనసులో క్రియేట్ చేస్తుంది కాబట్టి, తప్పనిసరిగా ముందు చేపట్టే పనిలో మన సామర్థ్యానికి తగిందా లేదా అన్నది ముందు ఆలోచించుకోవాలి. తగినదే అయితే ముందుకెళ్ళి విజయం సాధించొచ్చు. లేదు మన సామర్థ్యానికి ఎక్కువ ఉందంటే, సామర్థ్యాన్ని సంపాదించిన తర్వాత అందులో విజయం ఏదైనప్పటికీ కూడా చేస్తున్న పని తప్పనిసరిగా విజయం సాధించే పరిస్థితిలోనే వెళ్ళి తీరవలసిందే. ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడు తప్పనిసరిగా అందులో మనకి మంచి ఫలితం వస్తుంది. దాని ద్వారా మనకి మనం కోరుకున్నటువంటి గౌరవం, మర్యాద, విజయము, ధనము అన్నీ కూడా లభిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా మనము విజయ సాధనకు ఉపక్రమించినప్పుడు, పనులు పెట్టుకున్నప్పుడు, ఈ పనుల్లో సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం, కొత్త సామర్థ్యాన్ని తీసుకొని ముందుకెళ్ళడం అనేది జరిగి తీరాలి. అయితే ప్రయత్నం చేస్తున్న క్రమంలో మనకి ముందుగా మనం చెప్పుకున్నాం. ఒక ప్రయత్నం వైఫల్యం చెందితే కొంత నిరాశ కొంత మనసులో ఏర్పడుతూ ఉంది.
దాన్ని నిరంతరం ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా మనసుకు ఉంటుంది. అంటే ఒక ప్రయత్నం తర్వాత విఫలమైనప్పుడు రెండో ప్రయత్నాన్ని సాధించే క్రమంలో అప్పటికి అంచనా రావచ్చు. ముందు సామర్థ్యాన్ని అంచనా వేసుకోకుండా ముందుకు వెళ్ళి వైఫల్యం పొందిన తర్వాత సామర్థ్యం తక్కువ ఉంది అనేది తెలుసుకొని మరింత సామర్థ్యం కోసం ప్రయత్నించే క్రమంలో ఆ నిరాశ అడ్డుపడుతుందని చెప్పుకున్నాం. అంచేత ముందుగా దాన్ని ఎదుర్కొనే మానసిక స్థితిని అలవరుచుకోవాల్సి ఉంటుంది. ఆ నిరాశని ఎదుర్కొనే పరిస్థితి మనసుకి అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఆ నిరాశను ఎదుర్కోవాలంటే తర్వాత మనం కొత్త శక్తుల వైపుగా వెళ్తాం కాబట్టి, ఆ శక్తిని సాధించే క్రమంలో మనసంతా దాని మీదే పెట్టవలసి ఉంటుంది. ఏకాగ్రత దాని మీదే ఉంచాల్సి ఉంటుంది. ఎప్పుడైతే అలా ఉంచామో ఆ నిరాశ తన ప్రభావాన్ని తగ్గించడం ద్వారా మనం ఈ పనిని నిర్విఘ్నంగా కొనసాగి కొత్త కొత్త శక్తుల్ని సాధించి రెండోసారి మనం ఆ ప్రయత్నంలో విజయం సాధించగలం. అంచేత ఏదేమైనప్పటికీ కూడా సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం, తర్వాత లేకపోతే ఆ సామర్థ్యాన్ని మరింత పెంచుకొని వెళ్ళటం. ఒక వైఫల్యం తర్వాత సామర్థ్యం తక్కువని అనిపించిన సామర్థ్యం మీదే దృష్టి పెట్టి మనం సామర్థ్యాన్ని పెంచుకున్నట్లయితే మళ్ళీ రెండోసారి అందులో విజయం తథ్యంగా లభిస్తుంది, ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా పనులు అనేవి ఎంచుకున్నప్పుడు వాటి ఫలితాలు మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి, మనసు మీద ప్రభావం చూపిస్తాయి. మన హోదా, గౌరవం, మర్యాద, మన్నన అనేక రకాలుగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి ముందుగా పనుల ఫలితాలు గొప్పగా సాధించినట్లయితే వ్యక్తి గౌరవ మర్యాద ఉంటుంది కాబట్టి వేరే ప్రచారం ఏం అవసరం లేదు. వేరే ఆహ్, ఆహ్, వేరే చెప్పుకోనవసరం లేదు కూడా. ఈ పనులు చేశాను, ఇలా ఉంది అని. పనులే చాలా ఫలితాలే చాలా ప్రచారం చేస్తాయి. వెలుగులోకి తీసుకొస్తాయి. అంచేత పని మీద దృష్టి నిలపడం, పనిని కరెక్ట్‌గా నిర్ణయించుకోవడం, వైఫల్యాన్ని తట్టుకునే విధంగా మనసుకి శ శిక్షణ ఇవ్వటం ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. ఇవన్నీ చేసినప్పుడు తప్పనిసరిగా మనిషి సాధించిన ఫలితాలు అతని మాటకి, అతని మౌనానికి కూడా, అతని ఎగ్జిస్టెన్స్‌కి కూడా, ఉనికికి కూడా విలువని ఇస్తాయి.